వెరీ గుడ్, థ్యాంక్ యూ. చివరిగా గంగుల మాధు, 1 నిమిషం. అయితే నాగార్జున జిల్లా కుమ్మెర గ్రామంలో జరిగినటువంటి సంఘటన ప్రతి ఒక్క మనసున్న వ్యక్తి స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఇక్కడ ఆధిపత్య వర్గాల పెత్తందారుతనం ఏ విధంగా ఉందో విష్ణుని రామచంద్రారెడ్డి వారసులు ఇంకా బతికే ఉన్నారని చెప్పేసి ఆ కుమ్మెర గ్రామం ద్వారా తెలుస్తుంది. ముఖ్యంగా ఈ రాష్ట్రంలో పరిపాలన చేత కానీ ముఖ్యమంత్రి ఉన్నాడా అని ఈ తెలంగాణ ప్రజలకు డౌట్ వచ్చే విధంగా ఈ పాలన సాగుతుంది. గతంలో ఇదే నెల గత సంవత్సరంలో భువనగిరిలో ఎస్సీ హాస్టల్లో ఒక యాదవ అమ్మాయి, ఒక ఎస్సీ అమ్మాయి ఈ విధంగా చనిపోయారు ఘోరంగా. ఇప్పుడు ఈ మల్లన్న జాతర దగ్గర వీళ్ళ పెత్తనం ఏంది? గొల్ల కుర్మలు చేసుకునే పండుగ మీరు ఏదో వచ్చి వెళ్ళిపోయి భక్తులు దర్శనం ఎక్కువ దండం ఎక్కువ పోవాలి, కానీ మీ పెత్తనం ఏంది అక్కడ అంటే అక్కడ పోలీసులు కానీ వ్యవస్థలు కానీ మొత్తం సర్వం భ్రష్టు పట్టిస్తారు. అక్కడ సాకలి ఐలమ్మ వారసురాలుగా అక్కడ చంద్రకళ ఖచ్చితంగా ప్రశ్నించింది, ఎందుకు ఈ విధంగా చేస్తారు మీరు మా భవిష్య దేవుళ్ళ దగ్గర అని చెప్పి. సరే వాళ్ళకు వాగ్వాదం జరిగింది. అరే బండ మీద తిడతారా? మిమ్మల్ని తిడితే మీ భార్యల్ని, మీ పిల్లల్ని, మీ ఇంటి వాళ్ళని తిడితే మీకు ఊరుకుంటారా అని ఆమె కొడుకు గణేష్ అంటే ఆయనకు వాట్సాప్ లో మెసేజ్ పెట్టిందంట. మిమ్మల్ని తిడతారా అంటేనే మీరు ఓర్చుకోలేకపోతారు, మరి తిడితే వాళ్ళని ఎందుకు ఓర్చుకోవాలి? అంటే ఇంత దుర్మార్గమైన పాలన ఈ రాష్ట్రంలో జరుగుతుంది. ఇప్పటికైనా ఈ రాష్ట్ర డీజీపీ గారు, అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ సంఘటనపై స్పందించి వెంటనే నిందితులను శిక్షించండి. అరే ఒక ఊరు సర్పంచ్ వారిపోతాడే ఎక్కడైనా, ఊరు సర్పంచ్ వారిపోయాడు, ఊరు సర్పంచ్ కొడుకు వారిపోయాడు. ఎట్లుంది పోలీసు వ్యవస్థ? ఇది చాలా దుర్మార్గమైన వ్యవస్థ. మేము యాదవ జేసీ తరఫున, బీసీ జేసీ తరఫున ఈ విషయంపై తీవ్రంగా ఖండిస్తూ న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఒకటి మిత్రుల